వీడియోలోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 4 శనివారం యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఊహించని 4 సంఘటనలు వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి. ఆ సంఘటనలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక హాస్యప్రియులు. తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళిక కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, బంధువర్గం, స్వజాతివారు కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. బాల్యం నుండి కష్టాలు, ఎత్తుపల్లాలు చూస్తారు. జీవితానుభవం కూడా వీరికి అధికంగా ఉంటుంది. అనేక రంగాలను గురించినటువంటి అవగాహన కూడా ఈ మిథున రాశి వారికి చిన్నతనం నుండి అలవడుతుంది. వివాహం విషయంలో, సంతాన ప్రాప్తి విషయంలో ఇబ్బందులు లేకుండా వీరి యొక్క జీవితం అనేది గడిచిపోతుంది. మాట తప్పే మనుషుల వల్ల, జీవితంలో పని చేయించుకొని ప్రత్యుపకారం చేయని వారి వల్ల ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే జనవరి 3వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వారి యొక్క జీవితంలో 4 సంఘటనలు జరుగుతాయి. చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కాని, సన్నిహితులను కాని, లేకపోతే విడిపోయిన బంధువులను కాని కలుసుకునే ఒక అవకాశం అయితే మీకు ఈరోజు దినఫలాల ప్రకారం రాబోతుందని చెప్పుకోవాలి. ఊహించని విధంగా ఇటువంటి సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది. అంటే వారితో మళ్లీ తిరిగి కమ్యూనికేట్ అవుతారని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి వ్యక్తులను కలుసుకునే ఒక అవకాశం మీకు వస్తుంది. అనుకోకుండా వారు తారసపడటం కావచ్చు, పరిస్థితులు ఆ విధంగా వచ్చి మీరు వారితో మాట్లాడాల్సిన పరిస్థితి రావటం కావచ్చు. ఈ విధంగా అనుకోకుండా ఒక సంఘటన జరుగుతుంది. ఈ సంఘటన విడిపోయిన బంధాలను తిరిగి నిలబెట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశివారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఒక గుడ్ న్యూస్ ని అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి. చాలా కాలంగా దీనికోసం ప్రయత్నాలు చేశారు, కానీ ఇదివరకు ఎప్పుడూ కూడా ఇటువంటి శుభవార్త మీరు వినలేదు. ఈ రోజు దినఫలాల ప్రకారం మంచి శుభవార్తనైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా ఊహించని ఒక సంఘటన మిథున రాశి వారి యొక్క జీవితంలో జరగబోతుంది. అలాగే మిథున రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా శ్రమ పడుతున్నారు. మీరు పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకోవాలని చాలా శ్రమపడ్డా కానీ, కార్యాలయం గురించి ఎంత కష్టపడ్డా కానీ మీ పై అధికారులు ఎప్పుడూ కూడా మిమ్మల్ని గుర్తించలేకపోయారు. మీ కార్యాలయంలో ఏ ఒక్కరూ కూడా మిమ్మల్ని గుర్తించలేకపోయారు. ఇది మిమ్మల్ని మానసికంగా ఎంతగానో క్షోభకి గురి చేస్తున్నటువంటి అంశం. అటువంటి వారి యొక్క జీవితంలో మీరు ఒక పని చేసి పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి. అంటే మీరు చేసినటువంటి పని ద్వారా మీ కార్యాలయానికి కూడా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. దీని ద్వారా మీ యొక్క పై అధికారులు మీ శ్రమను గుర్తించి మీపైన ప్రశంసల వర్షాన్నైతే కురిపిస్తారు. ఇది మీకు చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఎందుకంటే చాలా కాలంగా మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. చాలా కాలంగా మీరు పై అధికారుల ప్రశంసలు దక్కటం లేదని నిరాశలో ఉన్నారు. మీ కార్యాలయంలో ఏ ఒక్కరూ కూడా మీ శ్రమను గుర్తించడం లేదనే నిరాశలో ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఇటువంటి అద్భుతమైన ఫలితాలైతే, కానీ ఒక అంశం అంటే ఒక సంఘటన మాత్రం మీకు ప్రతికూలంగా కనిపిస్తుంది. తోబుట్టువులతో కానీ, లేకపోతే కుటుంబ సభ్యులతో ఎవరితో అయినా సరే మీకు గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో తగిన జాగ్రత్తనైతే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 4 సంఘటనలు మిథున రాశి వారి యొక్క జీవితంలో జనవరి 4వ తేదీ శనివారం యొక్క దినఫలాల్లో చూడబోతున్నారు. అలాగే శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి.
చక్కటి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. ఆర్థిక పురోగతి కోసం తులసి కోట దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించండి. మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న పేదవారికి దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని